హాయ్, పిల్లలు ఎంత ఇష్టంగా తినే టమాటా చిప్స్, అది కూడా గోధుమ పిండితో రెడీ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా క్రిస్పీగా రంచిగా వచ్చాయి. ఫస్ట్ టమాటాస్ బాగా శుభ్రం చేసుకొని ముక్కలు కట్ చేసుకొని మిక్సీలోకి యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ బౌల్లోకి యాడ్ చేసుకొని 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు ఉప్మా రవ్వ, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా చపాతీ ముద్దలా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దని ఈ విధంగా బాల్స్లో చుట్టుకొని గోధుమ పిండి చల్లుకొని ఈ విధంగా చపాతీ ఒత్తినట్టు సన్నంగా ఒత్తుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్క్తో కానీ స్పూన్తో అయినా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా ఈక్వల్ సైజెస్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకటి మీద ఒకటి పెట్టుకొని చపాతీలన్నీ కూడా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా మరుగుతున్న ఆయిల్లోకి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా చిన్న మంటలో స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీ అయిన టమాటా చిప్స్ రెడీ అవుతాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.